మైరా మీడియా మర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ 14 వసంతాలులోకి అడుగుపెడుతుంది. 14 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రస్థానం జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా బయటకు వచ్చి ఒకరిని గెలుపుకొని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటుతో ఈరోజు 150 ఎమ్మెల్యే సీట్లతో కావచ్చు, 22 ఎంపీ సీట్లతో కావచ్చు, రాజ్యసభలో 11 రాజ్యసభ స్థానాలతో కావచ్చు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నటువంటి ఈ 14 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి ఏం చెప్తారు సార్? సంకల్పం అండి. సంకల్పం అన్నది ఎప్పుడైతే మనకు ఉంటుందో సార్ దాని యొక్క కార్యాచరణ, ఆ సంకల్ప సిద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే చూడండి, ఎవరైనా సంకల్పించుకో అంటారు. అలా జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయ సాధనానికి తాను సంకల్పించుకున్నాడు. ఎస్ సార్. ఇవాళ మీరు అధికారంతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు కానీ, అంటే మహానుభావుడు అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికారం ఉంటేనే మనం ఈ సమాజంలో సమాజ హితాన్ని సమాజాన్ని నిర్మించడానికి మనకి అధికారంతోనే ఏదైనా చేయగలం అన్నదాన్ని సార్ ఎవరైనా సరే ఒప్పుకొని తీరాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పట్ల బాటలు వేసుకున్నారు. కానివ్వండి, యాక్చువల్గా అతను ప్రైమరీ మోటో తన తండ్రి ఆశయం అంటే పేదవాడి కన్న కలలు, పేదవాడి యొక్క కష్టాన్ని తన కష్టంగా భ్రమించి తన కష్టంగా పరిగణించి భ్రమల్లోంచి వాళ్ళ నిస్సహాయ స్థితి అనే భ్రమల్లోంచి సహాయ స్థితి అనే భ్రమని వీడే పరిస్థితికి తీసుకురావడమే జగన్మోహన్ రెడ్డి యొక్క సంకల్పం సార్. ఇవాళ మీరు ఆయన ఓదార్పు యాత్ర లాగైతే పాదయాత్రతో అతను చెల్లించిన విధానంలో ఇవాళ చూస్తున్న ప్రభుత్వ పనితీరే చూసుకుంటే ప్రజాహితమైన సంక్షేమ పథకాలకే పెద్ద పెట్టేసి నాన్నగారు అదే కదా పాదయాత్ర సారాంశంలో వచ్చే రైతులు పడుతున్న కష్టాలు కానీ, ప్రభుత్వం తరఫున ఆరోగ్య సేవలు సక్రమంగా అందక ప్రజలు సతమతం అవుతున్న విధానాలకు వీటన్నిటికీ చెల్లించే కదా. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అలాగే ఉచిత కరెంట్ కానీ, ఇలాంటివన్నీ అతను మతిష్కల నుంచి ఆవిష్కరించబడిన మానస పుత్రికలు. ఇవాళ అదే మానస పుత్రికల్ని ఏ ప్రభుత్వమైనా కాదనగలుగుతుందా? అలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆయన సిద్ధం సభలో కూడా చాలా కేటగిరికల్గా చెప్పాడు, ఈ నవరత్నాలను 8 పథకాలు ఎవడు టచ్ చేయలేడు. అవును సార్. అలా శాశ్వత ప్రయోజనాలు ఆలోచించే వ్యక్తులు అరుదుగా ఉంటారండి. వాళ్ళని రిఫార్మర్స్ అంటారు. వాళ్ళు విద్యా విధానాల్లో తీసుకొచ్చిన పరిణామాలు. ఇప్పుడు సిన్హా గారిని చాలా మంది మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే బాల కార్మికులకు దగ్గర 10 లక్షల మందికి విముక్తి కలిగించారండి. ఎస్ సార్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇవాళ రాష్ట్రంలో అభంశుభం తెలియని పిల్లలు చదువుకునే వెసులుబాటులో 24,70,000 మంది పైచీలకి పిల్లలకి వాళ్ళ బడిబాటను పట్టించి శుభ్రమైన చదువు పౌష్టికారం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు రిఫార్మర్ కాడండి? సార్, వాళ్ళ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించినట్టే కదా. అంటే ప్రతిదానికి ప్రత్యక్షంగా ఆయన తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడం కాదు, ద కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అది గవర్నమెంట్ పరంగా గుడ్ గవర్నెన్స్తో కనుక చేయగలిగితే ఈ సంకల్పం అండ్ మానసిక శరీరంతో చేసిన కొన్ని పనులకి వాటిలండి కలేజా అంటారు. దమ్ము ఉంటేరా ధైర్యం ఉంటేరా కాదు. ప్రజాస్వామ్యంలో దమ్ము ధైర్యం అంటే ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఎగ్జిక్యూట్ చేసేవాడే నిజమైన ప్రజాస్వామ్యవాది. అది జగన్మోహన్ రెడ్డి గారు జస్టిఫై చేసి చూపిస్తున్నారు. అందుకని వీళ్ళకి డైజెస్ట్ కాక ప్రతిసారి అపోజిషన్ పార్టీలు వాళ్ళని ఏమంటున్నారంటే ప్రొవోక్ చేస్తున్నారు, ప్రత్యక్ష శబ్దానికి రా అన్నట్టు. ఇది కాదు కదా, కుస్తీ పోటీలు కాదు కదా ఇది. సో అంచేత ప్రజా సమస్యలు ఏంటో తెలుసుకుని ప్రజా సమస్యానికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లో వెళ్తున్న ఈ ప్రభుత్వ అధినేతకి ఈ ప్రభుత్వం ఎందుకు అన్నది ప్రజాస్వామ్యంలో ద ఫస్ట్ ఎవర్ టైం అబ్రివేషన్ ఇచ్చి చూపించాడు ఆయన. ఆర్థిక పరిపుష్టి జేబులో కనుక 10 రూపాయలు ఉన్నాయనుకోండి సార్, ఎవరికైనా వాడికి స్వాలంబన ఉంటుంది. ఇవాళ చూడండి, ఆయన అగ్రిగేట్ నేను లాస్ట్ విశ్లేషణలో కూడా చాలాసార్లు చెప్పాను. దగ్గర డిసెంబర్ అనుకుంటా, డిసెంబర్ క్రిస్మస్ తర్వాత నుంచి మొదలెట్టాడు. ఫిబ్రవరి మార్చి 16 లోపు 14 లోపున సాలున 1,00,000 పైచీలకే ప్రతి అకౌంట్లోనే ఉన్నాయి. ఈ రీసెంట్ పాస్ట్లో ఈ 2 నెలలు ఎలా వస్తాయి సార్ అవి? ఇప్పుడు మీకు ఉద్యోగం ఉంటుంది, కష్టం నిష్ఠూరు ఏదో పని చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో వాడి పని వాడు చేసుకోకుండా అప్పుడు ఉండడు కదా. వాడికి ప్రభుత్వ పరంగా వస్తున్న చేయూత పథకం బోనసే కదా, ఒక భరోసాయే కదా. అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని. ఇప్పుడు సాలున ప్రభుత్వ ఖజానా నుంచి 1,00,000 రూపాయల దగ్గర ఒక్కొక్క కుటుంబానికి అగ్రిగేట్ చెప్తున్నాను జస్ట్ రఫ్గా 1,00,000 రూపాయలు అతనికి భరోసా కలుగుతుంది అనుకోండి సార్, ఇప్పుడు ధైర్యం ఎలా ఉంటుంది? అవును సార్. ఇవాళ రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు, మీరు నరేంద్ర మోడీ చెప్తున్నాడు 85 కోట్ల మంది ప్రజలకి ఉచిత రేషను, ఉచిత పెన్షన్లు అలాంటివన్నీ ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నామని. అంటే బిలో పవర్టీలో ఉన్న దేశంలో మన రాష్ట్రంలో కూడా more than 50% పవర్టీలో బిలో పవర్టీలో ఉన్నట్టే కదా. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఏం డిజైన్ చేసావు అన్నదాన్నే ఇవాళ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా. ఇది సార్ సంకల్పం అంటే. అది 14 సంవత్సరాలు అతను ట్రావెల్లో ఇవాళ అధికారం వచ్చిన 5 సంవత్సరాలను అపోజిషన్ పార్టీలో ఉండి పాదయాత్ర కంటే గమ్మును కూర్చోలే ఆయన. ఈ అపోజిషన్ పార్టీలో చూడండి, పొత్తులు నీకెన్నిస్తా నాకెన్నిస్తా, నువ్వు నేను కలిపి అధికారం అయితే తెచ్చుకుందాం ఈ చక్రంలో తిరుగుతున్నారు. కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు అతను ఏం చేశాడు? ప్రజా సమస్యల పట్ల దేశయాటన చేసినట్టు యువరాజులు రాష్ట్ర యాటన చేసి మొత్తం అంతా రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని తన సమస్య కింద ముద్రించుకోగలిగాడు హృదయంలో. దానికి సొల్యూషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు.
ఇది సార్ పార్టీ పెట్టడం, దాని యొక్క శాంచుటీ 14 సంవత్సరాల ప్రస్థానం అంటారు. ఎవడ పడితే పార్టీలు పెట్టి దేనికి పెట్టుకున్నారో, అలాంటి దగ్గర నుంచి 10 గోక్కుందాం, ఇలాంటి దగ్గర నుంచి 15 గోక్కుందాం అన్న కార్యక్రమానికి, కాలక్షేప కార్యక్రమాలకి దయించి ఇలాంటి వాళ్ళతో పోల్చకండి. ప్రజానాయకులు ప్రజల్లోంచి ఆవిష్కరించబడతారు. ఆవిష్కరించడానికి వాళ్ళ యొక్క సంకల్పాన్ని ప్రజలు గ్రహించగలుగుతారు. అప్పుడే వాళ్ళని ఆవిష్కరిస్తారు. చూడండి, లోకేష్ కూడా పాదయాత్ర చేశాడు. ఎవడికి ఉపయోగం? ఎవడు పట్టించుకున్నాడు? ఒక్కడు చెప్పగలిగాడా? ఒక సమస్యను ఐడెంటిఫై చేసి ఒక్క సమస్యను ఇప్పుడు ఆ మాటకు వస్తాను. వెంకటేష్ గారు అబ్బాయి, టీజీ వెంకటేష్ గారు అబ్బాయి భరత్, అతను నయం అండి. నేను ఎప్పటి నుంచో నా విశ్లేషణ చెప్తాను. నియోజకవర్గం ఒక టెరిటరీకే తీసుకో. భరత్ అదే చేశాడు. ఈ 6 పాయింట్లు టీడీపీ పరంగా మేనిఫెస్టో రావచ్చు, బట్ స్థానిక సమస్యలు ఏంటో దానికి సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఆయన ఓన్ మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు. అట్లా ఎవడు చేస్తాడో వాళ్ళండి కన్సిడర్ చేస్తారు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్, పెటీ థింగ్స్ అంటారు. చిన్నవే ప్రజాస్వామ్యంలో ఈ 70 సంవత్సరాలు బట్టి ఎవడి వలన కానిది ఎవరితో అవుతుందో అది చేసి చూపించేవాడే నాయకుడు, వాడే ప్రజానాయకుడు, వాడే జగన్మోహన్ రెడ్డి. నో సెకండ్ థాట్. కానీ ఈ 14 సంవత్సరాలు కూడా అధికారంలోకి వచ్చినటువంటి 4.5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు తీసి పక్కన పెడితే అంతకుముందు ఆయన పడ్డటువంటి కష్టాలు, అపోజిషన్గా ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ ఇన్ని సంక్షేమ పథకాలు చూస్తున్నాం. నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగు చేయడం కావచ్చు, లేదంటే ఉద్దాన సమస్యలు లాంటివి కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు. అంటే ఒక వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు ఇంత తక్కువ టైంలో ఇంతగా చేయడానికి గల కారణాలు కూడా అంటే గవర్నమెంట్లో ఉంటే ఇవన్నీ సాధ్యపడాయి అంటారా? ఇంత ముందున్న నేతలందరికీ ఎందుకు సాధ్యపడలేదంటే సంకల్పం. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఇప్పుడు నాకు ఒక ప్రభుత్వ అధినేతగా నేను ఒక కుర్చీలో నన్ను ప్రజలు కూర్చోపెడితే, ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రజల కోసం అనేది స్టాండర్డ్. అది ప్రజల కోసమే ఈ ప్రజాప్రభుత్వం. ప్రజలకి ఏం కావాలో అది తప్ప పని చేస్తానంటే ఎందుకండి? అరే నాకు అన్నం లేదురా, నా పిల్లడు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడు రా బాయ్, నాకేమో రోడ్డు సరిగ్గా లేదురా బాయ్, నాకేమో నా ఉపాధి సరిగ్గా లేదురా బాయ్ అన్న దగ్గర ఇవాళ ఆటో నేస్తాం చూడండి. అలాగే ఒక నాడు నేడు స్కూల్ పరివర్తనతో పిల్లలు చదువుకోవడానికి, ఇప్పుడు ఇంట్లో మీకు 3 పిల్లలు ఉంటారు, మీకు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, స్కూల్కి డబ్బా కట్టి వెళ్ళి ఇచ్చిన ఇంటి నుంచి వెళ్ళారు అన్న దగ్గర మీ తృప్తి ఎలా ఉంటుంది? అవును సార్. ధైర్యంగా మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోగలరు. అదే పొరపాటున మీ భార్య కొంట్లో పోలేదో, లేకపోతే పిల్లలకి డబ్బా కట్టేవ్వలేదు, 1 గంట దాకా మీకు టెన్షన్ ఉంటుంది కదా. అంతే సార్. డబ్బా బయటికి వెళ్ళే పోలేనో, లేదంటే ఈ తాపత్రయం నుంచి ప్రజల్ని కొంచెం వెసులుబాటు తీసుకెళ్ళి, అరే నా పిల్లలకి స్కూల్లోనే అన్నం దొరుకుతుంది అన్న తృప్తి ఉందనుకోండి, సార్ ప్రభుత్వం వాడికి అన్నం పెడుతుంది అన్న తృప్తి ఉందనుకోండి, వాడి యొక్క సామర్థ్యం ఎలా ఉంటుంది? ఎవడైనా కుటుంబ వ్యవస్థలే కదా సార్ ఇవి. కుటుంబ వ్యవస్థని పరిరక్షించే నేపథ్యం అనుకుంటుంది ప్రభుత్వ పెద్ద మనిషికి, అతనే ముఖ్యమంత్రి. అంచేత ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల చిత్తశుద్ధి చాటుకుంటూ తన సంకల్పాన్ని జస్టిఫై చేస్తూ, ఎందుకంటే ప్రజా సమస్యలే నా సమస్య అనుకుని సంకల్పం తీసుకున్నాడు. ప్రజా సమస్యలకి సొల్యూషన్ ఇవ్వడమే ప్రజాస్వామ్యంలో నేను చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం. ఆ ప్రాథమిక కర్తవ్యం నిర్వహణ ఎవరు ఉంటుంది? చిత్తశుద్ధి ఉన్నవాడికి, ఆయనే జగన్మోహన్ రెడ్డి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఎక్కడ లంచాల వ్యవస్థని కానీ, లేదంటే అధికారుల వ్యవస్థలో లోపలని కానీ, ఏ ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాకు ఇది బాగాలేదని కానీ, లేదా చిన్న ఏదో ఇంకా మాకు ఇంకేదో కావాలని అంగన్వాడీ లాంటి వాళ్ళే ధర్నాలు చూసాం. కానీ ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా ఎత్తి చూపడానికి ఏమీ లేక రాక్షస పాలన పోవాలి, మంచి పాలన రావాలి, ఇది ఒక్కటే వాళ్ళకు కూడా ఉన్నటువంటి నిదానం. అంతే. ఇప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్య హితంగా చేయవలసిన పనులు ఏవి చేయలేదు. ఇందాక మీరు అన్నట్టు అప్పుడు ఏమవుతుంది? కొత్త కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ మొనాటమీని బ్రేక్ చేసి కొత్తగా చేస్తున్నప్పుడు, ఇదేంటి మా మొనాటమీని ఇటు బ్రేక్ చేసాడు, ఇది నాకు అక్కర్లేదు అని వీళ్ళ ప్రాస్పెక్ట్లో రాక్షసుడి కింద పోర్ట్రేట్ చేసుకుంటాం. గట్ మై పాయింట్. తర్వాత డెలిగేషన్ ఆఫ్ వర్క్. ఎమ్మెల్యే నీకంటూ వేరే డిజైన్డ్ ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళి చూడు. పూర్వం ఏముంది? ఈ ఇంటి చుట్టూ రేషన్ కార్డు కోసం తిరిగి, సార్ రేషన్ కార్డు ఇప్పించండి సార్, పెన్షన్ ఇప్పించండి సార్, నా దివసం పెట్టండి సార్ అని ఆడి చుట్టూ తిరిగే దగ్గర అక్కలే అని చెప్పి వ్యవస్థతో పనిచేయిస్తున్నాడు. ఒక సేవకుడు నిరంతరం సేవ చేసే ఒక వాలంటీరు సచివాలయ వ్యవస్థకు అనుసంధానం చేసి, నేను చూసే 50 ఏళ్ళలో పలానోడికి పెన్షన్ రావట్లేదు, పలానోడికి డెత్ సర్టిఫికేట్ లేదు, పలానోడికి బర్త్ సర్టిఫికేట్ లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చిస్తున్నాడు. ఏం కావాలో పైగా వాళ్ళే తీసుకొచ్చిస్తున్నారు, అడగాల్సిన అవసరం లేకుండా. అలాంటప్పుడు ఏమవుతుంది? నా గతంలో మా పని వాళ్ళు ఉండరు, ఇంట్లోంచి వెళ్తారు, పెన్షన్ డేటును రేషన్ డేటు కొనుక్కోవడం, టికెట్ వేసి పోవడం, పెన్షన్ రాలేదని 2 రోజులు ఎక్స్ట్రా సెలవులు. ఇవాళ ఆ టెన్షన్ లేదు కదా. ఏడు నుంచి ఇక్కడ పని చేస్తుంటారు, వేరే రాష్ట్రంకి వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటారు. ఆ తలకాయ నొప్పులన్నీ తోకలు కత్తిరించండి ఆయన. ఎవరు నిజంగా నిక్కాసుగా నా రాష్ట్రంలో నా ప్రజలు సతమతం అవుతున్న వాళ్ళకి నేనున్న భరోసా కార్యక్రమే పెన్షన్. అందుకే అవతాతలకి ఇంటికి వెళ్ళి 66 లక్షల పైచీలకు వృద్ధులకి పెన్షన్ ఇవ్వగలుగుతున్నాడు. ఇంకేముంది? వీళ్ళన్నిటికీ తోడు అంచుకు తొగరలాగా
రేపు మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కనుక అనౌన్స్ చేస్తే వీళ్ళు బెచ్చెట్ ఆడుకోవడమే. చిన్నప్పుడు పిల్లలు గల్లు వేసుకుంటారు చూడండి, అలా బెచ్చెట్ ఆడుకోవడం అపోజిషన్ పార్టీలు. మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, డెఫినెట్గా చేస్తాడు సార్. వీళ్ళు పొరపాటున ఆయన చేస్తారు కాబట్టి వీళ్ళు చేస్తామంటే మాత్రం బిట్టితో కొడతారు ప్రజలు, వీళ్ళని నమ్మి మోసపోయారు. సామాన్యులు కూడా చాలా మంది చెప్తున్నారు సార్, గతంలో చాలా హామీలు ఇచ్చారు, నేనే సాక్ష్యం, ఇవి చూడండి, కానీ నాకేం జరగలేదు, నాకు అన్యాయం జరిగింది. చాలామంది సామాన్యులు ఈవెన్ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదంటే అభిమానులు కావచ్చు, వాళ్ళు కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా వస్తుందండి, వాళ్ళకి అందరికీ తెలుసు కదా ఈ ప్రజాస్వామ్యంలో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలక్షన్స్ జరగవు కదా. 5 సంవత్సరాలు లేడీ ఏడ్ చేసి ఉద్ధరించారు, ప్రజలు చూశారు. ఇప్పుడు ఏం ఉద్ధరించడానికి మళ్ళీ వస్తున్నారు, ప్రజలే అడుగుతారు. ఏదో చెప్తారు 4 మేనిఫెస్టోలు తీసుకొస్తాం, అల్లది ఫ్రీ ఇది ఫ్రీ అని, అలా బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఫ్రీ 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 అంటారు చూడండి. అలా వీళ్ళు ఫ్రీ 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 అంటే తిరిగి చెప్తారు ప్రజలు, ఎన్నిసార్లు ఫ్రీలు కథలు చెప్తారు మాకని. అంతకని ఇంకేం లేదు. చిన్న ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన సంకల్పాన్ని సాధికారత కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం చేస్తున్న ఒక రాజకీయ వితరణే ఆయన 14 సంవత్సరాల ప్రస్థానం. ప్రజల కోసం అన్నదాన్ని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అన్నదాన్ని ఎప్పుడు జస్టిఫై చేస్తున్న ఈ ప్రభుత్వం కింద చూడండి. నో బ్యారికేడ్స్ బిట్వీన్ ద గుడ్ గవర్నెన్స్ విత్ పీపుల్. సో దాంట్లో ఆబ్వియస్గా సక్సెస్ఫుల్ మోడలే చూస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి 14 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రస్థానానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి ప్రస్థానానికి సంబంధించి కేఎస్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.